పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. దబ్బర దైవములను కొలుచు గర్వాత్ములతో చేతులు కలపని జనుడు భాగ్యవంతుడు. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము. యేసుక్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి కృతజ్ఞతలు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం వచనములు 16 నుండి 22 వరకు. అంతటా ఒక యువకుడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నేలా ప్రశ్నించెదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకుము, వ్యభిచరింపకుము, దొంగలింపకుము, అబద్ధ సాక్ష్యములు పలుకకుము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా అతడు యేసుతో, ఇవన్నీయు ఆచరించుచుంటిని, ఇంకను నాకు లోటు ఏమి అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఆ మాట విని బాధతో వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, ఎలాగైతే ఈరోజు సువిశేషంలో ధనికుడు వచ్చి క్రీస్తు ప్రభుని నేనేం చేయవలను అని అడిగితే, ప్రభువా, నీకున్నదంతయు దానం చేసి నన్ను వెంబడించుము అన్నట్లు చెప్పారు. ప్రభువా, పరిశుద్ధుడా, మేము మీ ఆజ్ఞలను పాటించుటలో మేము విఫలమయ్యాము. ప్రభువా, మమ్ములను మీ ఆజ్ఞలు పాటించేందుకు మాకు మీ కృపని, సహాయాన్ని, అనుగ్రహాన్ని దయచేయండి. ప్రభువా, ఇహలోక సంబంధమైన విషయముల మీద మా దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. ప్రభువా, ఇహలోక ఇచ్చల మీద మా వ్యామోహమును తొలగించి, ప్రభువా, పరలోక సంబంధమైన విషయాల్లో మేము ఇంట్రెస్ట్ చూపటానికి మాకు కావలసిన సహాయాన్ని, కృపని, అనుగ్రహాన్ని దయచేయండి. ప్రభువా, మొదట మీ రాజ్యమును, మీ నీతిని వెదికే కృపని మాకు అనుగ్రహించండి. ప్రభువా, మీ రాజ్యము, నీతిని మేము వెతికినప్పుడు మాకు అన్నీయూ సమకూర్చబడును అని మీరు చెప్తూ ఉన్నారు కదా. ప్రభువా, పరిశుద్ధుడా, మీరు మాత్రమే మంచివారు, మీరు మాత్రమే పరిశుద్ధులు. ప్రభువా, మాలోని పాపాన్ని ప్రభువా కడిగివేయం తండ్రి. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని నూతనీకరించండి. ప్రభువా, మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి మీ మీదనే మా ధ్యాస
ఉంచుటకు మాకు మీ కృపని అనుగ్రహాన్ని దయచేయండి. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.